ఓకే. మీకు ఈవేళ మీకు మెసేజ్ పెట్టినప్పుడు FC1 అని పెట్టాను. అందరూ గమనించారా? చూసాం సార్. చూసారా? ఆ, ఏంటి FC1 మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫౌండేషన్ కోర్స్ సార్. అంటే ఫౌండేషన్ కోర్సులు రెండు ఉంటాయి ఫౌండేషన్ మీకు. కోర్సు రెండు ఫౌండేషన్ కోర్సులు రెండు ఉంటాయి. ఏంటంటే కంపల్సరీ పేపరు ఒకటి ఏంటంటే అది ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అందరికి, సైన్స్ వాళ్ళకి, కామర్స్ వాళ్ళకి, బిఏ వాళ్ళకి అందరికీ అది కామన్ పేపర్. అది ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ గురించి. తర్వాత అది ఇంకొకటి పెట్టారు కొత్తగా మీకు, స్కిల్ డెవలప్మెంట్ కింద కొత్తది పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏంటంటే కొన్ని కోర్సులు పెట్టారు. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని, నర్సరీ అని, టూరిజం అని, ఇలా కొన్ని పెట్టారు. అందులో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని ఉందనుకోండి, అది ఫిజిక్స్ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు బాటనీ వాళ్ళు ఏంటంటే నర్సరీ అటువంటి తీసుకుంటారు. బిఏ వాళ్ళకి ఏంటంటే మనకి టూరిజం పెట్టారు మామూలుగా. టూరిజం ఇది కాకుండా ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒకటి, పొలిటికల్ సైన్స్ సంబంధించింది ఒకటి పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఏదో ఒకటి. అయితే ఇదో అరుణ తర్వాత సావిత్రి ఇప్పుడు ఏంటంటే ఇది రికార్డ్ చేస్తుంటుంది. మీరు ఏం మాట్లాడినా రికార్డ్ అయిపోతుంటుంది ఇక్కడ. ఇందులో ఈ రికార్డ్ చేసిందే మేము అప్లోడ్ చేస్తుంటాం మామూలుగా కమిషనర్ వెబ్సైట్లో. మీరు మధ్యలో మాట్లాడకూడదు, ఎక్కువ మంది అలవాటు చేసుకోండి. అది ఏమైనా ఉంటే దీనికి సంబంధించి అడగొచ్చు మామూలుగా. ఇప్పుడు నేను చెప్తున్న దాని విషయం మీద మీరు అడగొచ్చు. హలో, వినబడుతుంది కదా? వినపడుతుంది సార్. నేను ఆ రోజు స్టాఫ్ మీటింగ్లో డిస్కస్ చేసినప్పుడు ఏమన్నానంటే, బిఏ వాళ్ళు మరి వీళ్ళకి అందుబాటులో ఉన్న సబ్జెక్టు, వీళ్ళకి టూరిజం అండ్ డెవలప్మెంట్ ఉంది కదా, ఈ టూరిజం తీసుకుంటారేమని నేను అన్నాను. టూరిజం అండ్ మేనేజ్మెంట్. టూరిజం అనేది మీకు తెలుసా? అసలు ఐడియా ఉందా మీకు ఏమైనా? ఐడియా ఉంది సార్. మరి మీరు టూరిజం తీసుకుంటారా, ఇంక వేరేది తీసుకుంటారా? ఇప్పుడు ఇందులో సార్ మాకు ఎక్కువ ఎక్స్ట్రా సబ్జెక్ట్ అండి ఇది. ఇది ఏదో ఒకటి ఆప్షన్ తీసుకోవాలి. ఇది కాకపోతే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తీసుకోవాలి. అది లేదంటే నర్సరీ తీసుకోవాలి. ఇలా ఏదో ఒకటి తీసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక పేపర్ మీ బ్యాచ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇది కాకుండా హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అని ఇంకో పేపర్ ఉంది మామూలుగా. అవునా, తెలుసులేండి. అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద మీకు టూరిజం ఉంది. టూరిజం అంటే ఓకే. టూరిజం మీద కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కదా, అందుకని టూరిజం పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ అదొక ఎక్స్ట్రా స్కిల్. బిఏతో పాటు అదొక ఎక్స్ట్రా స్కిల్ అనమాట అది. ఓకే. మీరు స్కిల్ ఇదే టూరిజం తీసుకుంటారా లేకపోతే ఇంకోటి తీసుకుంటారా? ఏంటి సార్? టూరిజం తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా? మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే సార్. మీ అందరూ అనుకోండి, రేపు నాకు చెప్తారా అది? అందరం ఒకటే తీయాలి సార్, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటే ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. మరి టూరిజం అయితే నేను చెప్తాను. సైన్స్ కి సంబంధించి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని అది ఉందనుకోండి, వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే ఫిజిక్స్ మేస్టర్ ఎవరో ఒకరు చెప్తారు అది. లేదంటే నర్సరీ తీసుకుంటే మరి బాటనీ మేస్టర్ ఎవరైనా చెప్తారు, అది అటెండ్ అవ్వాలి. ఆ సిలబస్లో విషయం మీరు గమనించాలి, చదవాలి. అది
నర్సరీ అంటే అది మొక్కల పెంపకం అదే కదా సార్? మొక్కల పెంపకం అది నర్సరీ అనేది. ఓకే సార్. ఇదేమో ఇంకోటి బిఏ వాళ్ళకి, అంటే బిఏ వాళ్ళకంటే ఐ మీన్ టూరిజం అనేది అందులో భాగం. ఎవరు ఏదైనా తీసుకోవచ్చు. ఎథిక్స్ ఎవరు చెప్తారు సార్? అది కామన్ పేపర్. అది పాలిటిక్స్ అది మేడం కామన్ పేపర్. దాన్ని పొలిటికల్ సైన్స్ మన పద్మ మేడం గారు చెప్తారు. అది కంపల్సరీ పేపర్. అది అందరూ రాయాలి. అది సార్ టూరిజం తీసుకున్నాం సార్. టూరిజం తీసుకుంటే టూరిజం మీ ఇష్టం. ఇంకా ఇంకా అదనంగా మీకున్న ఆప్షన్స్ ఏంటంటే టూరిజంతో పాటు అదే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఇది నర్సరీ అవి ఉన్నాయి. మరి ఇప్పుడు అది ఒకటే తీసుకోవాలి సార్, ఇంకేమైనా తీసుకోవచ్చా? ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఒకటేనా సార్? టూరిజం తీసుకుంటానండి నేను. అదే మీరు అందరూ అనుకోండి. టూరిజం అంటే టూరిజం అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అని కొన్ని స్పెషల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. అవును సార్. ఈ టూరిజం అనేది ప్రెజెంట్ డెవలప్ అవుతున్నటువంటి అదొక ఇండస్ట్రీ టైప్. అది దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి. అందువలన ఈ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. టూరిజం అంటే ఇప్పుడు టూరిస్టులుగా అనేక ప్రాంతాల నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు సందర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళని గైడ్ చేసే విధానాలు, అక్కడ ఉద్యోగ అవకాశాల గురించి ఇది తెలియజేస్తుంది. అక్కడ హాస్పిటాలిటీ ఎవ్రీథింగ్ అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అది ఇందులో భాగంగా టూరిజం అంటే ఏమిటి, టూరిజం వల్ల ఉపయోగాలు ఏంటి, టూరిజంలో ఎన్ని రకాలు ఉన్నాయి, టూరిస్ట్ స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏపీలో టూరిజం తాలూకా ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, ఇండియాలో అయితే టూరిజం ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి. అందులో టూరిజంలో ఇంకా రకాలు ఉన్నాయి కదా. తీర్థయాత్రికులు వెళ్ళే టూరిజం స్పాట్లు వేరేగా ఉంటాయి, కల్చరల్ టూరిజం అని వేరేగా ఉంటుంది, హెల్త్ టూరిజం అని ఒకటి ఉంది. ఇలా రకరకాల టూరిజంలు అంటే అందులో రకాలు ఉన్నాయి. మామూలుగా అన్ని ప్రదేశాలు అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ మీరు ఏం నేర్చుకోవాలి, అక్కడ ఎలాగ చేయాలి, ఎటువంటి గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్స్ట్రా స్కిల్ అనమాట. ఈ స్కిల్ కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ ఒక ఆప్షనల్ ఒక ఎఫ్సి ఫౌండేషన్ కోర్సుగా పెట్టడం జరిగింది. మీకు ఇందులో 2-3 రకాలు పెట్టారు. అందులో బిఏ వాళ్ళు జనరల్గా టూరిజం అనేది బిఏ వాళ్ళు తీసుకుంటారు, కానీ కంపల్సరీగా అదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. మీ ఇష్టం. మీరు మామూలుగా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కూడా తీసుకోవచ్చు. ఫిజిక్స్ క్లాస్ అదే ఫిజిక్స్ సార్ చెప్పినప్పుడు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం అది. మీరు ఏదోటి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచించి నాకు రేపు చెప్తే ఎవరెవరు ఏం తీసుకుంటారు అనేది. ఇప్పుడు మీరు ఫీజు కట్టినప్పుడు, పరీక్ష ఫీజు కట్టినప్పుడు అప్పుడు ఆ అప్లికేషన్లో మీకు అది నింపాల్సి ఉంటుంది, ఏంటి ఏ పేపర్ తీసుకుంటారు అనేది. ఈ లోపుగా విషయాన్ని మీరు నాకు అందజేస్తే ఎంతమంది తీసుకుంటారో దాన్ని బట్టి మీకు టూరిజం గురించి నేను కొన్ని క్లాసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు అది మీరు తర్వాత డిసైడ్ చేసుకోండి. ప్రస్తుతానికి మాత్రం అందరూ మన వాళ్ళే వచ్చారు కాబట్టి ఇప్పుడు జనరల్ హిస్టరీ టాపిక్ మనం కవర్ చేసుకుందాం. మీరు టూరిజం తీసుకుంటామంటే టూరిజం క్లాస్ రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ చేసిస్తాను. మీకు మీ అందరికీ ఈ విషయం కమ్యూనికేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ పార్ట్ దీని గురించే మీకు వివరించడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మన మామూలు క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందామా? సార్ మీకు ఏదో రేపు చెప్తామండి. అలాగే మీరందరూ మీ వాట్సాప్లో మీరు మాట్లాడుకొని నాకు రేపు చెప్పండి. అయితే రేపు చెప్తే మనం ఎల్లుండి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే వారానికి ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. వారానికి 1 లేదా 2 క్లాసులు టూరిజం మీద చెప్పుకోవాలి, మిగతా మామూలు హిస్టరీ క్లాసులు చెప్పుకోవాలి. ఓకే సార్, అయితే స్టార్ట్ చేయండి. ఓకే అయితే
సరే అయితే మనం నిన్న చెప్పుకున్న టాపిక్ తర్వాత మీకు ఏ టాపిక్ మీకు చెప్తే బాగుంటుందో మీరు చెప్తే దాని మీద నేను ఇప్పుడు ఈరోజు చెప్తాను అన్నమాట. అంటే మీకు చాలా మనం రివిజన్ టైప్లో అది చేసేసుకున్నాం చాలా వరకు. రివిజన్ కూడా చాలా చాప్టర్లో మళ్ళీ రెండోసారి చెప్పుకోవడం జరిగింది. మీకు ఇంకా ఇగో పలానా టాపిక్ మాకు చెప్పండి, దాని మీద ఇంకొంచెం క్లారిటీ కావాలను మీరు ఏదైనా అంటే నేను ఈరోజు ఆ విషయమే డిస్కస్ చేస్తాను. సార్ ఆ, ఇప్పుడు మనకి 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్నారు కదండి. ఇప్పుడు మనకి పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. ఆ. ఆ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవి ఎక్స్ప్లెయిన్ చేయండి, మెయిన్ క్వశ్చన్స్. పెద్ద క్వశ్చన్లా? అవును సార్. అదే ఏది ఏ క్వశ్చనో చెప్పండి. ఇంపార్టెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్పండి సార్. ఇవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరుసగా చెప్పాను కదా. మీకు పెద్ద క్వశ్చన్లు అన్నీ ఏంటంటే సింధు నాగరికత లక్షణాలు అనేది పెద్ద క్వశ్చన్గా వస్తుందని, తర్వాత ఋగ్వేద కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ మత పరిస్థితుల గురించి రాయండి అని మనకి పెద్ద క్వశ్చన్ ఒకటి వస్తుందని, ఆ తరువాత పెద్ద పల్లవులు క్వశ్చన్ భారతీయ సంస్కృతికి చేసిన సేవ. ఏంటమ్మా? పల్లవులు భారతీయ సంస్కృతికి చేసిన సేవ, అది 15 మార్క్స్ అన్నారు కదండి. అది కూడా పెద్ద క్వశ్చన్. ఇంకా దానికంటే ముందు మౌర్యుల పరిపాలనా విధానం గురించి రాయండి, అదొకటి ఉంది. తర్వాత గుప్తుల కాలం నాటి గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం, అంటే గుప్తుల కాలం స్వర్ణయుగమా చర్చించండి అనేది ఒకటి ఉంది. గుప్తుల కాలం స్వర్ణయుగమా అది అది 15 మార్క్స్కి అది కూడా వస్తుంది కొత్త మోడల్ పేపర్ ప్రకారం. తర్వాత దాని తర్వాత మనం ఈ పల్లవులు లేదా హర్షవర్ధనుడి గురించి కూడా మనకు ఒక పెద్ద క్వశ్చన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. అంటే హర్షవర్ధనుడు పరిపాలన ఏంటి, హర్షవర్ధనుడి కాలం నాటి మత పరిస్థితులు ఏంటి, అతను మహామోక్ష పరిషత్తు, తర్వాత ఈ సర్వస్వధాన కార్యక్రమం ఉంది కదా మహామోక్ష పరిషత్తులని, తర్వాత అది, తర్వాత అతను భవన నిర్మాత ఎలాగా అయ్యాడు, పరిపాలన ఎలా సాగించాడు, అతని మీద కూడా షార్ట్ నోట్తో పాటు 15 మార్క్స్ క్వశ్చన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనం పల్లవులు భారతీయ సంస్కృతికి అందించినటువంటి సేవ, పల్లవులు భారతీయ సంస్కృతికి చేసినటువంటి సేవ. ఓకే, ఇంకేంటి మీకు డౌట్ ఉన్నది? అదే ఇంకా పెద్ద క్వశ్చన్లు అంటే చోళుల తాలూకా పరిపాలనా విధానం. సార్ చోళుల పరిపాలనా విధానం, స్థానిక స్వపరిపాలనా విధానం గురించి రాయండి అని మీకు అది కూడా వస్తున్న క్వశ్చన్. అది 15 మార్క్స్కి అడుగుతారు అది కూడా. తర్వాత అరబ్బులు దండయాత్ర ఫలితాలు. ఇది అరబ్బులు సింధు మీద దండయాత్ర చేశారు కదా, అరబ్బులు సింధు దండయాత్ర దాని ఫలితాలు అదొకటి. తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల మీద ఒక క్వశ్చన్ ఒకటి వస్తుంది. కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు. మౌర్యుల పరిపాలన అండి. ఏదేది? మౌర్యుల పరిపాలన సార్. కాకతీయుల పరిపాలన, మౌర్యుల? అవును సార్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌర్యుల పరిపాలనా విధానం గురించి రాయండి అనేది అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అది
ఎందుకంటే అది మౌర్యులకు సంబంధించి వచ్చిన పెద్ద క్వశ్చన్ అందులోంచే వస్తుంది. ఇక షార్ట్ నోట్ అంటారా మౌర్యుల గురించి, మెగస్తనీస్ కానీ లేకపోతే కౌటిల్యుడు కానీ రెండిట్లో ఏదోటి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. మెగస్తనీస్ కానీ కౌటిల్యుడు కానీ. మెగస్తనీస్ అనేది ఇవ్వకపోతే ఇంకేంటంటాడంటే ఇండికా అంటాడు మామూలుగా. ఇండికా ఇండికా అని రాసిన ఇండికా అన్న ఒకటే ఆన్సరు, మెగస్తనీస్ అన్న ఒకటే ఆన్సరు. తర్వాత అరబ్బుల తర్వాత కాకతీయులకు సంబంధించి కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితుల గురించి రాయండి అని అదొక పెద్ద క్వశ్చన్. ఇవే పెద్ద క్వశ్చన్. దీంట్లో మనం మెగస్తనీస్ ఇండికా అనేది మీకు అప్పుడు ప్రత్యేకంగా చెప్పుకున్నామో లేదో అదొకటి క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. మెగస్తనీస్ ఇండికా అనేది అంటే మెగస్తనీస్ ఎవరు మామూలుగా? మెగస్తనీస్ సెల్యూకస్కి మొదటి చంద్రగుప్తుడికి, అదే మొదటి చంద్రగుప్తుడు అంటే మౌర్య చంద్రగుప్తుడికి సెల్యూకస్కి జరిగిన యుద్ధంలో సెల్యూకస్ ఓటమి చెందుతాడు కదా. అప్పుడు చంద్రగుప్త మౌర్యుడికి అక్కడ బెలూచిస్తాను, హెరాత్, కాబూలు ఆ ప్రాంతాలని చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చేస్తాడు సెల్యూకస్. అంతేకాకుండా చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారిని పంపిస్తాడు. అంటే సెల్యూకస్ ఆస్థానం నుంచి చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి రాయబారిగా వచ్చినవాడు మెగస్తనీస్. అంటే మెగస్తనీస్ కొన్నాళ్ళ పాటు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్నాడు. ఈ మెగస్తనీస్ రాసిన బుక్కే ఇండికా. ఇండికా అనేది మెగస్తనీస్ రాసినటువంటి బుక్. ఏంటంటే అందులో భారతదేశంలో మెగస్తనీస్ తాను చూసినవి విన్నవి అందులో పొందుపరిచి రాశాడు. కొన్ని విషయాలు ఏం రాశాడు, ఏం చూశాడు అనే విషయాలు అన్నీ అందులో పొందుపరిచాడు. ఆ పొందుపరిచిన విషయాలన్నీ కూడా మనకి చరిత్ర రచనకు ఉపయోగపడ్డాయి. మౌర్యుల కాలం నాటి ముఖ్యంగా మున్సిపాలిటీ పరిపాలన, మున్సిపాలిటీ పరిపాలన గురించి ఎలాగా ఉండేది అంటే పాటలీపుత్ర నగర పరిపాలనా విధానం గురించి మెగస్తనీస్ ఇండికాలో మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది. అంతేకాకుండా నాటి భారతీయ సమాజం ఎలాగా, నాటి భారతీయ సమాజం అనేది ఏ విధంగా డివైడ్ అయ్యి ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మెగస్తనీస్ తన ఇండికా అనే గ్రంథంలో రాయడం జరిగింది. ఏంటన్నాడు? భారతదేశం 7 క్యాస్ట్లుగా విభజింపబడింది అన్నాడు. 7 క్యాస్ట్లు అంటే లేవు, అవి వృత్తులు అనమాట. అంటే ఇండియాలో ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి విభజనని తను క్యాస్ట్లుగా భావించి 7 క్యాస్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పాడు మామూలుగా. అది సరైన అభిప్రాయం కాదు మెగస్తనీస్ చెప్పింది. అంతేకాకుండా భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని అంటాడు. భారతదేశంలో నాడు బానిస వ్యవస్థ లేదు అని మెగస్తనీస్ తన ఇండికాలో చెప్తాడు. అంటే బానిస వ్యవస్థ అంటే ఐరోపాలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రీకు నాగరికత, రోమన్ నాగరికత కాలం నాటి ఆ బానిస వ్యవస్థ వేరు, మన భారతదేశంలో ఉన్నటువంటి బానిస వ్యవస్థ వేరు. అంటే అక్కడ బానిస వ్యవస్థ అనేది, బానిస అంటే నిజంగా గొలుసులతో కట్టేసి మామూలుగా పని ఉన్నప్పుడే గొలుసులు తీసి వాళ్ళ చేత పని చేయించి తర్వాత మళ్ళీ గొలుసులతో కట్టేస్తారు. వాళ్ళు అప్పు తీర్చలేకపోవడం వలన లేదంటే వేరే వాళ్ళు వీళ్ళకి అమ్మేయడం వలన బానిసలుగా మారుతారు. అక్కడ ఆ అప్పు తీర్చగలిగినాడు బానిస వ్యవస్థ నుంచి విముక్తి పొందుతారు. అక్కడ ఎవరైతే ఆ అప్పుల్లో కూరుకుపోయి ఆ అప్పుని తీర్చలేక తన కుమార్తెను కొడుకున ఎవరిని అమ్మేస్తారు, మామూలు బానిసగా అమ్మేస్తారు. ఆడు బానిసగా ఎన్నాళ్ళు పని చేస్తాడంటే స్త్రీలు కూడా బానిసలు ఉన్నారు. అతడు ఆ అప్పు పూర్తిగా ఎప్పుడైతే తీరిపోతుందో అంతకాలం అతని దగ్గర పనిచేయాలి. ఆ తర్వాత మళ్ళీ విముక్తి పొందుతాడు. అంటే అక్కడ బానిస వ్యవస్థ అలా ఉండేది. కానీ ఇక్కడ భారతదేశంలో బానిస వ్యవస్థ అనేది అటువంటి నిజంగా బానిస వ్యవస్థ లేదు. ఇక్కడ ఏంటంటే మనం ఆర్యుల కాలంలో ఒక విషయం చెప్పుకున్నాం. ఏమిటది? ఆర్యుల కాలంలో ఆర్యులు, ఆర్యేతరులు
అంటే ఆర్యులు భారతదేశంలో వచ్చిన తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 ద్విజ అంటే 2 జన్మలను ఎత్తిన వాళ్ళని ఉపనయనం వీళ్ళకే ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఎవరికి? బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి. శూద్ర అనే వాళ్ళు 4వ జాతి, 4వ వర్గం. వీళ్ళు ఋగ్వేద కాలంలో అంటే ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తంలో ఫస్ట్ టైం ఈ శూద్ర క్యాస్ట్ వాజ్ శూద్ర వర్ణ క్యాస్ట్ అని అనలేము, ఎందుకంటే క్యాస్ట్ వేరు వర్ణ వేరు. అంటే 4 వర్ణాలు ఇవి. ఏది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది ఆర్డర్. అంటే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితి బ్రాహ్మణులకు ఉండేది, తర్వాత పాలకులుగా ఉండే క్షత్రియులకు ఉండేది, ఆ తర్వాత వ్యవసాయాన్ని వ్యాపారాన్ని నిర్వహించే వైశ్యులకు ఉండేది, తర్వాత 4వ వర్గం శూద్రులు చివరి స్థానం. ఈ శూద్రులు పై 3 వర్ణాల వారికి సేవలు చేయడమే పని వాళ్ళకి. అంటే వాళ్ళకి ఇళ్లలో వంట పని, పాచి పని, వాళ్ళు ఏ పని చెప్తే ఆ పనులు చేసే ఒక సర్వెంట్స్ అన్నమాట. ఈ సర్వెంట్స్ నిజంగా ఒక విధంగా బానిసలాగే బ్రతికేవారు, కానీ మెగస్తనీస్కి ఎలా కనిపించింది? ఇప్పుడు ఈ శూద్రులు మిగతా వాళ్ళ ఇళ్లలో పనిపాట్లు చేసుకుంటూ బ్రతుకుతారు కదా, ఇది ఒక బానిస వ్యవస్థలా కనపడలేదు. కారణం ఏంటంటే అక్కడ బానిస వ్యవస్థ కంప్లీట్గా బానిస అంటే ట్రూ స్లేవ్స్ అక్కడ. ఇక్కడ అలా లేదు. వీళ్ళని బానిసలుగా మార్చి వీళ్ళ చేత పనులు చేయించుకుంటారు తప్ప అటువంటి బానిస వ్యవస్థ ఇక్కడ భారతదేశంలో లేదు. కాబట్టి ఆ మెగస్తనీస్ ఆ పోల్చడం వలన అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు, కాబట్టి తను ఇక్కడ బానిస వ్యవస్థ లేదని ఇండికాలో తెలియజేస్తాడు. అంతేకాకుండా భారతదేశంలో క్షామ పరిస్థితులు లేవని తెలియజేస్తాడు. భారతదేశంలో క్షామ పరిస్థితులు లేవని తెలియజేస్తాడు. అంటే క్షామ పరిస్థితులు అంటే ఏమిటి? ఎవరికైనా తెలుసా క్షామం అంటే ఏంటి? ఎనీ వన్ ఆఫ్ యూ? క్షామం అని దేన్ని అంటాం? క్షామ పరిస్థితులు అంటే ఏమిటి? ఎవరైనా చెప్పండి. సార్ ఏంటి సార్ క్వశ్చన్? క్షామ పరిస్థితులు అంటే ఏంటి? క్షామ పరిస్థితులు క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. క్షామం అంటే సార్ కరువు కాటకాలండి. కరువు కాటకాలా సార్? వర్షాలు పడక, పంటలు పండక, పశువులకి గడ్డి లేక, మనుషులకి తిండి లేక, ఎక్కడికక్కడ మనుషులు పశువులు ఇద్దరు చనిపోతూ ఉండే పరిస్థితిని క్షామ పరిస్థితులు అని అంటారు. కరువు కాటకాలే కరెక్ట్గా చెప్పాలంటే అదే పదం వాడతాము. అయితే దాన్ని క్లియర్గా మనం చెప్పాలనుకుంటే వర్షాలు లేక, పంటలు పండక, పశుగ్రాసం లేక పశువులు, తిండి లేక మనుషులు చనిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు క్షామ పరిస్థితులు అంటారు. ఇటువంటి క్షామ పరిస్థితులు అనేవి నాడు లేవు అని మెగస్తనీస్ తన ఇండికాలో రాస్తాడు మామూలుగా. కానీ క్షామ పరిస్థితులు ఉన్నాయని మనకి ఒక సందర్భంలో తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో క్షామ పరిస్థితులు ఏర్పడినప్పుడు భద్రబాహుడు అంటే కొంతమంది శిష్యులు వెంట పెట్టుకొని దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోతాడు. అంటే ఆ క్షామ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి భద్రబాహుడు తన శిష్యులు వెంట పెట్టుకొని వచ్చేసాడంట. అంటే క్షామ పరిస్థితులు ఉన్నాయి, కానీ మెగస్తనీస్ తన కంటికి మాత్రం అంటే తను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదనుకుంటా, కానీ క్షామ పరిస్థితులు అక్కడ ఉన్నట్టు ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. అంటే అక్కడ క్షామం వల్లనే అక్కడ పరిస్థితులు తట్టుకోలేక జైన మత శిష్యులందరినీ వెంట పెట్టుకుని బద్ధబాహుడు దక్షిణ భారతదేశానికి వచ్చేసి 12 ఏళ్ళ పాటు ఇక్కడే ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా భద్రబాహుడిని వెంట పెట్టుకొని మనకి ఇంకొక సందర్భం కూడా ఒకటి ఉంది. అది చంద్రగుప్త మౌర్యుడు తన సింహాసనాన్ని త్యజించి దక్షిణ భారతదేశానికి భద్రబాహుడితో పాటు వస్తాడని. సో అదొక ఆ సంఘటన వేరు. కానీ క్షామ పరిస్థితులు నాడు ఉన్నాయి, కానీ భద్రబాహుడికి తన అనుభవంలోకి రాకపోవడం వల్ల అలా చెప్పుకుండొచ్చని ఆమె చరిత్రకారులు రాశారు. సో మెగస్తనీస్ తన ఇంటికాల్లో ఈ 3 పాయింట్లు చెప్పినట్టుగా మనం రాసుకుంటాం మామూలుగా. ఏంటది? భారతీయ సమాజం 7 కులాలుగా విభజించబడిందని, క్షామ పరిస్థితులు లేవని తెలియజేశాడు.
తర్వాత భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని రాశాడు. ఈ విషయాలు రాసినట్టుగా తను భారతదేశంలో చూసినవి విన్నవి తాను అందులో వివరించినట్లుగా మనం రాస్తాము. దీంతో పాటు పాటలీపుత్ర నగర పాటలీపుత్ర నగర పరిపాలన అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ 30 మంది సభ్యులు 6 కమిటీలుగా ఏర్పడి, అంటే ఆ రైతులు 30 మంది సభ్యులు 6 కమిటీలుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నిర్వహిస్తారు. ఉదాహరణకి జనన మరణ లెక్కలు ఒకరు చూస్తుంటే, ఒక్కొక్క కమిటీ ఏమో ఫారినర్స్ తాలూకా బాగోగులు, కొంతమంది ఇంకొక 5 సభ్యులు గల కమిటీ ఏమో వెయిట్స్ అండ్ మెజర్స్, తూనికలు కొలతలు, ఇంకొక కమిటీ ఏమో సేల్స్ ట్యాక్స్ వసూలుకు సంబంధించి, ఇలాగా అంటే 6 కమిటీలు 6 రకాలుగా ఈ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటుంది. అది మెగస్తనీస్ ఇండికాలో రాస్తాడు. అంటే మున్సిపల్ పరిపాలన కోసం 30 మంది సభ్యులు గల 6 కమిటీలు ఉండేవని, ఈ 6 కమిటీలు 6 రకాలైనటువంటి విధులు నిర్వహించేవారని మెగస్తనీస్ తన ఇండికాలో తెలియజేశాడు. సార్ ఏమీ వినిపించట్లేదండి. వినపడలేదా? అసలు షణ్ముఖిది మైక్ ఆఫ్ చేయలేదు, ఏమి వినిపించట్లేదు మాకు. సన్ముఖ్ ఒకసారి ఆఫ్ చేసాడు, ఇప్పుడు ఆఫ్ చేసాడులే. కొంచెం గట్టిగా చెప్పండి సార్ మీరు కూడా. అలాగే అంటే ఇక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటాను. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ముందు మీరు మైక్ ఆపండి. ఓకే, అయితే మెగస్తనీస్ గురించి రాయాలన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సెల్యూకస్ తన రాయబారిగా చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి మెగస్తనీస్ వస్తాడు. ఇతడు గ్రీకు రాయబారి. ఇతడు భారతదేశంలో తను చూసినవి విన్నవి ఇండికా అనే గ్రంథంలో రాశాడని, ఆ తరువాత మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో భారతీయ సమాజం గురించి కొన్ని సంఘటనలు, అదే తన అనుభవాల్లోకి వచ్చినటువంటి కొన్ని విషయాలను ఈ విధంగా వివరించాడని చెప్పి ఏంటవి 3 పాయింట్లు రాస్తారు. ఆ 3 పాయింట్లు ఏంటవి? భారతీయ సమాజం అప్పుడు 7 క్యాస్టులుగా విభజించబడిందని, కానీ నిజానికైతే 7 క్యాస్టులు కాదు, 7 వృత్తులు వాళ్ళు. తర్వాత భారతదేశంలో క్షామాలు లేవని చెప్పాడు. ఆ తర్వాత బానిస వ్యవస్థ లేదు, భారతదేశంలో బానిస వ్యవస్థ లేదని కూడా చెప్తాడు మామూలుగా. ఇది రాస్తూ ఇంకా మెగస్తనీస్ తన ఇండికాలో ఇంకేమంటాడు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి, అంటే మున్సిపల్ పరిపాలన, పాటలీపుత్ర నగర పరిపాలన గురించి వివరిస్తాడు. 30 మంది సభ్యులు 6 కమిటీలుగా, 6 కమిటీలు ఒక్కొక్క శాఖను నిర్వహిస్తాయని తెలియజేశాడు. ఈ పాయింట్స్ రాస్తే మీకు 5 మార్క్స్. ఇండికా అన్న అదే మ్యాటర్ రాస్తారు, మెగస్తనీస్ అన్న అదే పాయింట్స్ రాస్తారు మామూలుగా. మీకు మౌర్యుల పరిపాలనా విధానం గురించి నోట్స్ ఇచ్చానా ఏంటి? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? అందులో మెగస్తనీస్ గురించి సరే. సో నెక్స్ట్ కౌటిల్యుడి గురించి మీకు అడిగారు అనుకోండి, అర్థశాస్త్రం అన్నా కౌటిల్యుడన్నా ఇంచుమించుగా అదే రాసేవచ్చు మామూలుగా. అయితే అర్థశాస్త్రం గురించి రాసేటప్పుడు కౌటిల్యుడి తాలూకా అంటే అతని తాలూకా చరిత్ర అక్కర్లేదు మామూలుగా. అంటే చరిత్ర అంటే ఏంటి? కౌటిల్యుడు ధననందుడి చేతిలో అవమానం పొందాడని, అంటే నందరాజుల పరిపాలనా కాలంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, అంటే నందరాజులు విలాస పురుషులైపోయి స్త్రీలోళ్ళైపోయి ప్రజల బాధలు పట్టించుకోకుండా విలాసంగా బ్రతుకుతూ ఉంటారు నందరాజులు. సో ప్రజల బాధలు ఆ రాజుకి చెప్పడానికి చాణక్యుడు లేదా కౌటిల్యుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కౌటిల్యుడిని అతను అవమానించి బయటికి తోసేస్తారు. అప్పుడు కౌటిల్యుడు నందవంశ నిర్మూలనకే కృషి చేస్తాడు. అతనికి చంద్రగుప్త మౌర్యుడి రూపంలో ఒక వీరుడు లభించడం, చంద్రగుప్త మౌర్యుడిని ఈ నందవంశ నిర్మూలనకి కావలసినటువంటి ట్రైనింగ్ కానీ, సైనికుల తాలూకా రిక్రూట్మెంట్ ఇవన్నీ చేసి సైన్యాన్ని రూపొందించి నందవంశ నిర్మూలనకి కృషి చేస్తాడు కౌటిల్యుడు.
సో ఇది పూర్వ వృత్తాంతం. కౌటిల్యుడి గురించి రాయాలనుకుంటే ఇది రాయొచ్చు. అయితే అర్థశాస్త్రం అనేటప్పుడు అప్పుడు ఏం రాయాలి? కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుడి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతడు అర్థశాస్త్రం అనే ఒక గొప్ప రాజనీతి శాస్త్రం అది యాక్చువల్గా. అయితే అందులో అంటే ఎకనామిక్స్ గురించి ఉంటుంది, రాజకీయ విషయాలు కూడా ఉంటుంది ఇందులో, ఈ అర్థశాస్త్రంలో. అంటే పరిపాలనా విధానంలో, అంటే రాజ్యానికి ఆదాయం ఏ విధంగా రావాలి, ఏ ఏ రూపాల్లో ఆదాయం రావాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలు, ఆర్థిక విషయాలు ఉంటాయి. ఇదేదో నొప్పడిపోయిందా ఇది? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే ఓకే. అంటే ఇక్కడ స్క్రీన్ మీద చిన్నది ఇదైంది. ఇక్కడ కీప్యాడ్ ఉంటుంది కదా, కీప్యాడ్ ఒకటి టచ్ అయిపోయింది. ఓకే. అయితే అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఏం చెప్పాడంటే, అంటే ఆదాయ మార్గాలు, గనుల నుంచి, ఫారెస్ట్ నుంచి, ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ నుంచి కూడా ఆదాయం వస్తుందని, తర్వాత గూఢచారి వ్యవస్థ భయంకరంగా ఆ రోజుల్లో ప్రవేశపెట్టవలసిన పరిస్థితి వచ్చిందని, అంటే రాజుని హత్య చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో గూఢచారి వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి అర్థశాస్త్రంలో వివరిస్తాడని చెప్పాను మీకు. అంటే రాజు 2 రోజులు ఒకే గదిలో పడుకునే సందర్భాలు కూడా ఉండేవి కాదని, రోజు బెడ్రూమ్ను కూడా మార్చే పరిస్థితులు ఉండేవని, ఇవన్నీ అర్థశాస్త్రంలో చెప్తాడు. ఆ గూఢచారి వ్యవస్థలో రాజ్యం అంతా తిరుగుతూ ఉండే గూఢచారులు కొంతమంది ఉంటే, ఒకే స్థానంలో ఉండి అబ్జర్వ్ చేస్తూ రాజుకి విషయాలు తెలియజేసే గూఢచారులు 2 రకాల సంచార జాతి, అంటే అంటే తిరుగుతూ ఉండేటువంటి గూఢచారుల గురించి కూడా అందులో చెప్పాడు. ఇది అర్థశాస్త్రంలోనే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మండల సిద్ధాంతం కూడా అర్థశాస్త్రంలో చెప్పాడు. రాజనీతికి సంబంధించి మండల సిద్ధాంతం అంటే వన్ ఆఫ్ ది నైబర్స్ ఈజ్ ఎన్ ఎనిమీ. అంటే పొరుగు రాజ్యాల్లో ఒక రాజ్యం కంపల్సరిగా మనకి శత్రు రాజ్యం అయి ఉంటుందట. పొరుగున చాలా రాజ్యాలు ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం, అందులో ఒకటి మనకి కంపల్సరిగా శత్రు రాజ్యం ఉంటుందంట మామూలుగా. ఇంకేమంటాడు? శత్రువు మిత్రుడు అంటాడు. అంటే మనకి 2 శత్రువులు ఉంటే వాళ్ళిద్దరూ మిత్రులు అవడానికి అవకాశం ఉంటుంది. ఇది మండల సిద్ధాంతంలో చెప్తాడు. ఈ మండల సిద్ధాంతం అర్థశాస్త్రంలోనే వివరించబడింది. అలాగే రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు చెప్తాడు అర్థశాస్త్రంలో. ఇది ఒక ఆ రోజుల్లో అర్థశాస్త్రం అనేది రాజ్యాన్ని నడిపించడానికి ఒక బైబిల్ లాంటిది. ఈ అర్థశాస్త్రం చాలా ప్రాముఖ్యత పొందింది అని మీరు 5 మార్క్స్కి షార్ట్ నోట్కి ఈ విషయాలు రాస్తే సరిపోతుంది మామూలుగా. కౌటిల్యుడు అర్థశాస్త్రం రాశాడు, అర్థశాస్త్రంలో ఈ విషయాలు చెప్పాడు. ఇది ఎంత గొప్ప గ్రంథం మీరు కాస్త వివరిస్తే సరిపోతుంది మామూలుగా. ఇది ఈ 2 కూడా మీకు 5 షార్ట్ నోట్స్ పనికొస్తాయి మీకు. ఇంకా తరువాత ఇంకేమైనా డౌట్ ఉన్నది ఏదైనా ఉందా చెప్తాను. ఎనీ వన్ ఆఫ్ యూ ఏదైనా డౌట్, ఇంకేదైనా ఇది ఫలాంది చెప్పండి అని రిపీట్ చేయండి అని ఈ రోజుకి. హలో, ఇంకో విషయం ఏంటో ఆలోచించి చెప్పండి వేగం. సార్ కౌటిల్యుడికి విష్ణుగుప్తుడు అనే పేరు ఉంది కదా? కౌటిల్యుడన్నా విష్ణుగుప్తుడు, జస్ట్ వెయిట్. కౌటిల్యుడన్నా, చాణక్యుడన్నా, విష్ణు శర్మన్నా ఒకడే. సార్ 3 పేర్లు ఉన్నాయి. కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణు శర్మ, ఈ 3 పేర్లు ఒకరికే.
షణ్ముఖ ఇంట్లో ఏదో సౌండ్ వచ్చేస్తుంది. ఇంట్లో టీవీ సౌండ్ లాగా ఉంది అది. సో ఎనీవే అనదర్ డౌట్ ఫ్రమ్ లేడీస్, ఆడపిల్లలు, అరుణ, హరిప్రియ, సావిత్రి. ఇంకేదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చోళుల గ్రామ సభలు, చోళుల గ్రామ సభలు అని సింపుల్గా అడుగుతుంటాడు ఒక్కొక్కసారి. అంటే పెద్ద క్వశ్చన్ కాకుండా అడిగినప్పుడు. లేదా ఉత్తర మేరూరు శాసనం, ఉత్తర మేరూరు శాసనం అని సింపుల్గా అడుగుతాడు. డోంట్ కన్ఫ్యూజ్. అక్కడ అలాంటి సందర్భంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఉత్తర మేరూరు శాసనం పరాంతకుడు వేయించినటువంటి, పరాంతకుడు చోళరాజు పరాంతకుడు వేయించినటువంటి శాసనమే ఉత్తర మేరూరు శాసనం. ఈ శాసనంలోనే చోళుల గ్రామీణ పరిపాలనా వ్యవస్థ గురించి వివరించబడింది. ఆ చోళుల గ్రామీణ వ్యవస్థలో 3 రకాల సభలు ఉన్నాయని చెప్పాను కదా. ఊర్రు, సభ, సభ, నగరం. ఊర్రు అనేది అంటే ఆల్ క్యాస్ట్ పీపుల్ నివసించేది. ఆల్ క్యాస్ట్ పీపుల్, ట్యాక్స్ పేయింగ్ పీపుల్, అందరూ అన్ని రకాల ప్రజలు నివసించేది ఆ ఊర్లో ఉన్నదాన్ని ఊర్రు అంటారు. కేవలం అగ్రహారాల్లో మాత్రం ఉండేదాన్ని సభ అంటారు. వర్తకుల సభని నగరం అంటారు. ఈ సభ పనితీరు, సభ నిర్మాణం, దాని తాలూకు విధులు, దాని గురించే ఈ ఉత్తర మేరూరు శాసనంలో వివరించబడింది. ఉత్తర మేరూరు శాసనంలో ఇవి ఇప్పుడు మనం గ్రామీణ స్వపరిపాలన గురించి ఏదైతే అనుకుంటున్నామో అదే ఆ ఉత్తర మేరూరు శాసనం బట్టే మనం ఇప్పుడు చెప్పుకోగలిగాం. ఇంతకుముందు 10 మార్క్స్కి వచ్చిన అంటే సభలో, అంటే అగ్రహారాల్లో సభ అనేది ఉండేది. ఆ సభే పరిపాలనా వ్యవహారాలు అన్నీ చూసేదని, అంటే ఆ గ్రామీణ అవసరాలు తీర్చేది, గ్రామీణ పరిపాలన గురించి, ట్యాక్స్ వసూలు గురించి కానీ, లేదా ఆ గ్రామ సంక్షేమం గురించి కానీ అన్ని రకాలుగా తనే ఈ సభే నిర్వహిస్తూ ఉంటుందని. ఈ సభలో అంటే అగ్రహారాన్ని 30 వార్డులుగా విభజిస్తారు. 30 వార్డుల నుంచి 30 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇందులో సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఏంటేంటి అర్హతలు ఉండాలి, ఏం అర్హతలు ఉండాలనేది అందులో ఉంటాయి. మామూలుగా అర్హతలు మీకు ఇంతకుముందు డిస్కస్ చేశాను కదా. 35-70 సంవత్సరాల మధ్య ఉండాలని, 4 వేదాల్లో ఒక వేదం గురించి తెలిసి ఉండాలని, ఇంకా సొంత స్థలంలో ఇల్లు ఉండాలని, తర్వాత నిషిద్ధ ఆహారం తీసుకోకుండా ఉండాలి. నిషిద్ధ ఆహారం అంటే బ్రాహ్మణ అగ్రహారాలు కాబట్టి నాన్ వెజిటేరియన్, మాంసాహారాన్ని భుజించడం, మద్యం సేవించడం అనేది నిషిద్ధ ఆహారంలోకి వస్తాయి. ఏంటంటే మాంసాహారం, మద్యం, ఈ 2 తీసుకోకూడదు. ఇది బ్రాహ్మణులకి నిషేధం కాబట్టి ఆ 2 తీసుకున్న వారు, సేవించిన వాళ్ళు ఈ సభ్యత్వానికి పోటీ చేయడానికి, సభ్యుడిగా పోటీ చేయడానికి అర్హుడు కాదు. పంచమహాపాపాల్లో ఏ పాపం కూడా చేసి ఉండరాదు. తర్వాత గతంలో సభ్యుడిగా పనిచేసి అవినీతిపరుడుగా ముద్రపడిన వాడు అవకాశం ఉండదు. లేదా గతంలో కమిటీలో ఉండి అకౌంట్స్ అది సరిగా అప్పజెప్పలేని వాళ్ళు, అకౌంట్స్ సరిగా అప్పజెప్పని వాళ్ళు కూడా అనర్హులే. ఇలాగ అర్హతల గురించి అందులోనే కదా వివరించడం జరిగింది. ఇదే ఉత్తర మేరూరు శాసనం అంటే ఇదే రాస్తారు. మళ్ళీ తీసుకొచ్చి ఇలా రాసుకోవాలి. పరాంతకుడు వేయించినటువంటి ఉత్తర మేరూరు శాసనంలో ఈ సభ నిర్మాణం గురించి, సభ విధుల గురించి వివరించబడింది. అగ్రహారాన్ని 30 వార్డులుగా విభజించేవారని, ఈ 30 వార్డుల నుంచి 30 మందిని ఎన్నుకోవడం జరుగుతుందని, దీనికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు 1, 2, 3, 4 అని వరుసగా ఇవన్నీ కూడా అర్హతలు నిర్దేశించారు. తర్వాత ఇవన్నీ కూడా చీటీల్లో రాసి ఒక కుండలో పోసి అక్కడ ఏం జరుగుతుందో తెలియని వేరే ఒక చిన్న పిల్లాడిని పిలిచి ఒక్కొక్క వార్డు నుంచి చీటీ తీసి ఎవరెవరు ఆ చీటీలో వచ్చారో అలాగా 30 వార్డుల నుంచి 30 మంది సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని ఈ ఉత్తర మేరూరు శాసనంలో తెలియజేయబడింది. అంతేకాకుండా అవి మళ్ళీ యాన్యువల్ కమిటీ అని,
ట్యాంక్ కమిటీ అని, గార్డెన్ కమిటీ అని 3 కమిటీలుగా విభజించి ఆయా కమిటీలు వాళ్ళకి నిర్దేశించినటువంటి డ్యూటీస్ నిర్వహించే వాళ్ళని, ట్యాంక్ కమిటీ అంటే చెరువుల నుంచి ఆ నీటిని ఎవరెవరు ఎంత వాడుకోవాలనేది ఈ ట్యాంక్ కమిటీ చూస్తుంది. యాన్యువల్ కమిటీ ప్లానింగ్ వేస్తుంది. తర్వాత గార్డెన్ కమిటీ అనే తోటల పెంపకాలు అవి నిర్వహణ, తోటల పెంపకం నిర్వహణ, దాని మీద వచ్చే ఆదాయం, ఖర్చు, దాని నిర్వహణ, దాని తాలూకు అభివృద్ధి అన్నీ ఆ గార్డెన్ కమిటీ చూస్తుందని ఈ విధంగా ఉత్తర మేరూరు శాసనంలోనే రాయబడింది. మీ ఇష్టం ఎన్ని గుర్తుంటే అన్ని రాసుకోగలరు. మామూలుగా మీకున్న టైంని బట్టి మీరు ఆ 5 మార్క్స్కి సంబంధించి మీరు రాసుకోవచ్చు. లేదు 10 మార్క్స్కి, అదే 15 మార్క్స్కే మామూలుగా మీకు చోళుల తాలూకా గ్రామీణ స్వపరిపాలన విశిష్ట లక్షణాల గురించి రాయండి అని అన్నాడే అనుకోండి. అలాగన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు మళ్ళీ చోళుల గ్రామీణ స్వపరిపాలన అనేది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది నేటి గ్రామీణ స్వపరిపాలనకి మించినటువంటిది. ఆ రోజుల్లోనే గ్రామాలకి స్వయం ప్రతిపత్తి కల్పించారు రాజులు గ్రామీణ పరిపాలనలో ఎక్కువగా జోక్యం చేసుకునేవాళ్ళు కాదని, రాజులు గ్రామీణ పరిపాలనలో ఎక్కువగా జోక్యం చేసుకునేవారు కాదని, ఆ పన్నులు వసూలు కానీ పరిపాలన కానీ ఖర్చు విషయంలో పూర్తి స్వేచ్ఛ రాజులు ఇచ్చారు గ్రామాలకి. అంటే గ్రామాలు అంతా స్వయం ప్రతిపత్తితో నడిచేవి. అందువల్ల గ్రామీణ స్వపరిపాలన ఈ చోళుల కాలం నాడు ఒక గొప్ప విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయానికి మనకి ఉత్తర మేరూరు శాసనంలో, పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూరు శాసనంలో ఈ విధానం అంటే ఆ గ్రామీణ పరిపాలన ఏ విధంగా జరిగేదో ఏంటి అనే విషయాలన్నీ కూడా అదే శాసనంలో రాయబడ్డాయి అని ఏంటో మీరు రాసేస్తారు. ఇలాగా అగ్రహారం 30 వార్డులుగా విభజించడం ఒక దాన్ని, 30 వార్డుల నుంచి 30 మంది సభ్యులు. ఇప్పుడు చెప్పుకున్నదంతా చివరికి రాసుకుంటూ వెళ్తే ఆ మ్యాటర్ అంతా ఫుల్గా వస్తుంది. అదే మ్యాటర్ని అలా రాసుకుంటాం అనమాట. ఇది మనకి పెద్ద క్వశ్చన్గా వచ్చినప్పుడు. సో 5 మార్క్స్కి వచ్చినప్పుడు ఉత్తర మేరూరు శాసనం అంటే ఇలాగ రాస్తాం షార్ట్లో డైరెక్ట్గా. ఇది డివిజన్ చేసి మీరు రాసుకోవచ్చు. ఇంకా రేపు వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది రేపు. ఇది మౌర్యుల పరిపాలన అనేది కంపల్సరీగా చదివి తీరాలి. అది మీకు మళ్ళీ ప్రత్యేకించి రేపు అదేని ఇంకేదైనా మీకు డౌట్ ఉంది మీరు ఐడెంటిఫై చేసి చెప్తే నేను అప్పటికప్పుడు మీకు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీరు అడిగితే అక్కడిక్కడ చెప్తాను. అయితే ముందు క్లాస్ స్టార్ట్ అవ్వగానే మీకు రేపు ఈ మౌర్యుల పరిపాలనా విధానం గురించి క్లియర్గా చెప్తాను. తర్వాత మీకు డౌట్స్ ఏమైనా ఉంటే దాని మీద రివిజన్ చేద్దాం. సో ఈరోజుకి క్లాస్ ముగిస్తున్నాను. మామూలుగా మీకు తర్వాత క్లాసులు ఇంకేమున్నాయి? పాలిటిక్స్, తెలుగు అవుతాయి సార్. ఓకే. తర్వాత మీకు ఒకవేళ ఈవినింగ్ మళ్ళీ మీకు మరో క్లాస్ ఏమైనా కండక్ట్ చేయాలనుకుంటే మీకు మెసేజ్ చేయండి. లేదంటే రేపు మామూలుగా మీకు టైం మెన్షన్ చేస్తాను, ఏ టైం. అలాగే సార్. ఓకే అయితే థ్యాంక్ యూ. ఓకే సార్.